ప్రోత్సాహపరచాలనుకుంటున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శిథిలం అంటే ఇక అది కాదు. మొత్తం ఏమి లేకుండా, ఏమాత్రం ఆశ లేకుండా, నీ పరిస్థితుల్లో, నీ కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కావచ్చు, నీ వృత్తిపరమైన పరిస్థితి కావచ్చు, నీ పరిస్థితి శిథిలమైపోయిందేమో. శిథిలమైన నీ పరిస్థితి తిరిగి కట్టబడాలంటే, శిథిలమైన నీ పరిస్థితి తిరిగి రెస్టోర్ కావాలని అంటే నెహెమ్యా చేసినట్లు మనము కూడా చేయుదుముగాక. శిథిలమైపోయిన తన పట్టణం, తన దేశం గురించి తీవ్రమైన వాంఛ తన హృదయంలో కలిగిన వాడై, తన పట్టణం గురించిన ఆశ కలిగిన వాడై, అది విన్నప్పుడే ఆయన ఉపవాసం నుండి ప్రార్థన చేయడానికి ఉపక్రమించాడంట. నీ కుటుంబం శిథిలమైపోయింది, లేకపోతే నీ పిల్లల జీవితం శిథిలమైపోతుందేమో, లేకపోతే నీ పిల్లలు, లేకపోతే నీ పరిస్థితి, వారి భవిష్యత్తు నీకు ముందు శిథిలముగా కనబడుతుందేమో. శిథిలం అయిపోయినా, శిథిలం కాబోతుందని తెలిసిన నా ప్రియమైన దేవుడు బిడ్డలారా, తెలిసిన నువ్వు ఏం చేయాలంటే, తెలిసిన నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థించాడు. ఆయన ప్రార్థన చేయబట్టి తిరిగి 52 రోజుల్లో ఆ యెరూషలేము ప్రాకారాలన్నీ కట్టబడినట్లుగా మనం చూస్తాం. ఉపవాస ప్రార్థన శిథిలమైన నీ పరిస్థితిని తిరిగి కట్టబడినట్లు చేస్తుంది. ఒక నూతన ద్వారాలు దేవుడు తెరుస్తాడు.